2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే సిరి. చాలా మందికి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే ఎవరితోటన్నా షేర్ చేసుకుంటే పెయిన్ తగ్గుతుంది కదా అని అనుకుంటారు. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు మనం రియలైజ్ అవ్వాలా, లేదంటే వేరే వాళ్ళతో చెప్పుకోవాలా? దీన్ని ఎలా చూడాలి మేడం? అండ్ అలాగే ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మనము సఫర్ అవుతూ ఉంటాం. వేరే వాళ్ళకి చెప్పుకోలేక, చెప్పుకోవాలన్న పర్సన్ దొరకక, ఒకవేళ చెప్పుకున్నా కూడా మైండ్లో అదే రన్ అవుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మెడిటేషన్ ఏమైనా ఉపయోగపడుతుందంటారా? పూర్వకాలం సిరి ఏదైనా మనకు ఒక సమస్య వచ్చిందంటే నలుగురితో చెప్పి దానికి ఒక పరిష్కారం తెచ్చుకునే వాళ్ళం. మనం చెప్పిన వ్యక్తికి ఎవరైతే విన్నారో వాళ్ళు ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చేవారు. బట్ నవేడేస్ ఏంటంటే ప్రతి మనిషికి చాలా సమస్యలు ఉంటాయి. మన సమస్య చెప్పగానే మనల్ని చులకనగా చూడటం అనేది మొదలుపెట్టారు. మనం తక్కువ భావంతో చూడటము, వీడికి సమస్య ఉంది అని ఎగతాళి చేయడము, ఏదో ఒకసారి దాన్ని పిన్ పాయింట్ చేసి మనం బాగున్నప్పుడు మళ్ళీ మనల్ని డిగ్రేడ్ చేయడము, ఇలాంటివి స్టార్ట్ అయిపోయింది. కాబట్టి మనిషి ఏం చేస్తున్నాడంటే తనలో తనే బాధపడిపోతాడు. ఏం చెయ్యాలో తెలియక, ఎలా చెయ్యాలో తెలియక సూసైడ్ కమిట్ చేయడము, ఇలాంటివన్నీ చాలామంది చేస్తున్నారు. బట్ సూసైడ్ కమిట్ చేసుకోవడం అనేది చాలా బ్లండర్ మిస్టేక్. చేయొద్దు. సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ యాక్సెప్టెన్సీ, సెల్ఫ్ ఫర్గివ్నెస్, నిన్ను నువ్వు కంట్రోల్ పెట్టుకోవాలి. నీ లైఫ్ని నువ్వు ఎలా మార్చుకోవాలి, ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. సో దీనికి మనకి మెడిటేషన్ ఎలా ఉపయోగపడుతుందంటే అసలు నువ్వు ఏం తప్పు చేసావు, ఎందుకు తప్పు చేయాల్సి వచ్చింది, ఒకసారి మీరు కూర్చొని ఆలోచించండి. మీ గురించి మీరు సెల్ఫ్ రియలైజేషన్, నేను ఎందుకు ఈ మిస్టేక్ చేయాల్సి వచ్చింది, ఈ మిస్టేక్ నేను చేసేటప్పుడు నాకు ఎందుకు ఎవరి సపోర్ట్ ఎందుకు దొరకలేదు, నేను అంటే ఈ ఎవరి సపోర్ట్ లేకపోబట్టే కదా నేను అది చేయాల్సి వచ్చింది. సో నేను ఇలా చెయ్యకుండా ఉండడానికి నా దగ్గర ఉన్నటువంటి స్కిల్ని నేను ఎలా ఉపయోగించుకోవాలి, నన్ను నేను ఎలా షైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక రూము పిచ్చి పిచ్చిగా ఉన్న రూమ్ మనకి ఇచ్చేసి ఈ రూమ్ నీకే, ఇంకా నువ్వే నీట్గా చేసుకో అని అన్నప్పుడు ఏం చేస్తాం మనం? వీ యూజ్ యువర్ టాలెంట్ కదా. మనకి ఎక్కడ ఫ్రీగా ఉంటుందో, ఎలా ఉంటుందో, ఏం చేస్తే బాగుంటుందో అని వితిన్ ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ లేదా ఒక ఈవినింగ్ వరకు కష్టపడి రూమ్ అంతా నీట్గా సర్దేస్తాం కదా. అంటే అది నీకు అని నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా దాన్ని బాగు చేస్తావు. మరి ఇప్పుడు ఇది నీ లైఫ్, నీ లైఫ్ని నువ్వు బాగు చేసుకోవాలని అంటే నీ ఆలోచన విధానం ఎలా ఉంది, దాన్ని నేను కరెక్ట్ ట్రాక్లోకి ఎలా పెట్టాలి. నేను ఇలా ఆలోచించాను కాబట్టి తప్పు జరిగింది, ఇలా ఆలోచించకుండా నేను ఈ విధంగా ఆలోచించినట్లయితే ఐ విల్ గెట్ ఎ సొల్యూషన్. సెల్ఫ్ రియలైజేషన్, అవును నిజంగా నేను తప్పు చేశాను, సెల్ఫ్ యాక్సెప్టెన్సీ. సో తప్పు చేశాను అని అర్థం చేసుకున్నప్పుడు నన్ను నేను క్షమించుకుంటున్నాను, సెల్ఫ్ ఫర్గివ్నెస్. ఓకే, హొపోనొపోనో. నీకు నువ్వు రోజు ఖచ్చితంగా హొపోనొపోనో చెప్పుకోవాలి. నీకు నువ్వు తక్కువగా భావించావు కాబట్టి నువ్వు ఆ తప్పు చేయాల్సి వచ్చింది. నిన్ను నువ్వు ఉన్నతంగా భావించుకున్నప్పుడు ఆ తప్పు చెయ్యవు. నీ శక్తి నీకు తెలుసుకుంటావు. నువ్వు ప్రతి మనిషి తన జీవితంలో ఎదిగేటటువంటి స్థాయికి చేరుకుంటాడు, ఖచ్చితంగా చేరుకుంటాడు. బట్ ఏంటంటే తనను తాను తెలుసుకుని తను చేసిన మిస్టేక్స్ని ఓవర్కమ్ చేసుకుంటూ తను ముందుకు వెళ్ళినట్లయితే ఆ పని చేయగలడు. లేదు నేను ఎప్పుడు ఒకరి యొక్క అడుగుజాడలోనే నేను ప్రయాణిస్తూ ఉంటాను, ఎప్పుడు నా లైఫ్ ఇలాగే అని చాలామంది అనుకుంటుంటాను. నేను నా జీవితం ఎప్పుడు ఇంతే, నేను ఎదగలేను, ఏమీ చేయలేను అని మనం అనుకున్నట్లయితే అక్కడే ఉంటాం. అప్పుడు మనం సెల్ఫ్ రియలైజేషన్ ఉండదు, సెల్ఫ్ యాక్సెప్టెన్సీ ఉండదు. ఓకే, ఎప్పుడు కూడా ఒకరి కింద మనం ఉన్నట్టే ఉంటుంది. అలా కాకుండా నిన్ను నువ్వు బాగుపరుచుకోవాలి, నువ్వు అనుకున్న నువ్వు సాధించాలంటే ఒక అడుగు నువ్వే ముందుకు వేయాలి. సో దానికి ఏం కావాలి? నీకు పట్టుదల ఉండాలి, సాధించాలనేటటువంటి శక్తిని పెంచుకోవాలి, భయాన్ని తొలగించుకోవాలి, నెగిటివిటీని తొలగించుకోవాలి, నీ అంతరాత్మలో ఉన్నటువంటి శక్తిని నువ్వు తెలుసుకోవాలి. నీకేం తెలుసు, నువ్వు ఏం చెయ్యగలవు. బ్యాంబూ స్టిక్, ఆఫ్టర్ ఆల్ ఒక బ్యాంబూ స్టిక్ అనుకుంటాం మనం, అదేం చేస్తుందండి, లోపలికి ఎంతగా ఎదుగుతుంది, తన స్ట్రెంగ్త్ ఏంటో తను తెలుసుకుంటుంది. ఒక్కసారి తన స్ట్రెంగ్త్ తను తెలుసుకున్న తర్వాత ఎంతో ఎత్తు ఎదుగుతుంది. ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. సో అలాగే మనం కూడా ఏంటంటే మన స్ట్రెంగ్త్ ఏంటి, మనం ఏం చెయ్యగలము. అసలు నేను ఈరోజు ఒక పనిని ఇంతసేపు నుంచుని చెయ్యగలిగాను అని అంటే ఓహో నాలో ఇంత స్ట్రెంగ్త్ ఉందా, ఈ స్ట్రెంగ్త్ నేను ఎప్పుడు గుర్తించుకోలేదు. సో అంటే రెండో రోజు నేను ఇంకొంచెంసేపు నుంచోగలను, అయితే ఇంకొంచెంసేపు నుంచి నీ పని చేయగలను. నేను నేర్చుకుంటే ఏ పనైనా సాధించగలను. నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పటి వరకు మిమ్మల్ని మీరు తిట్టుకున్నారు, మిమ్మల్ని మీరు మీ జీవితం మీద మీకు ఒక నిరాశ అనేది పెంచేసుకున్నారు. లేదు, మీ లైఫ్ చాలా అందంగా ఉంటుంది, పూల బాటలాగా ఉంటుంది. మీ ఆలోచన మార్చినప్పుడు
మీరు ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైన స్థాయిలోనే, నలుగురికి ఉన్నతమైన స్థాయిని చూపించే స్థాయిలోనే ఉన్నారు అని మీరు యాక్సెప్ట్ చేయండి, ఖచ్చితంగా జరుగుతుంది. అందుకోసం ఏంటంటే మన కోసం మనం కాసేపు ఒక ½ మెడిటేషన్ కానీ మనం చేసినట్లయితే సెల్ఫ్ రియలైజేషన్ అనేది వస్తుంది, సెల్ఫ్ యాక్సెప్టెన్సీ అనేది జరుగుతుంది, సెల్ఫ్ ఫర్గివ్నెస్. రోజు నీకు నువ్వు క్షమాపణ చెప్పుకోవాలి. ఏదో ఒక టైంలో బాబా ఏంటి నా లైఫ్ ఇలా కాదు, ఎందుకు అనుకోవాలి? నా లైఫ్ చాలా బాగుంది, నాకన్నా అదృష్టవంతులు లేరు, అంతే. యాక్సెప్ట్ చేయండి అది. అవును, ఎందుకు కాదా? యాక్సెప్ట్ చేయాలి మనం. సో ఆ విధంగా మనకు మనం మార్చుకున్నట్లయితే విల్ గెట్ ఇట్. ఏదైనా మనం అందంగా డిజైన్ చేసినప్పుడు అది అందంగానే కనబడుతుంది. అక్కడ పడేసాం అనుకోండి, అక్కడ పడేసిన పేపర్ కూడా పేపర్ లానే ఉంటుంది. దాన్ని తెచ్చి ఒక చిన్న బొకే లాగానో లేదంటే కలర్స్ వేసి అంటించాం అనుకోండి, దాని వాల్యూ దానికే ఉంటుంది కదా. సో ఎప్పుడు కూడా ఎవరి లైఫ్ని ఎవరు కూడా తక్కువగా అంచనా వేసుకోకండి, తక్కువ అని మాత్రం అనుకోవద్దు. ఐ విల్ బి ఆల్వేస్ ఇన్ ద హైయెస్ట్ పొజిషన్ అని మీరు అనుకున్నప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ అనేది వస్తుంది. ఎందుకు తప్పు చేశాను, ఓహో అప్పుడు నా వల్ల ఇది కాలేదు, నాకు తెలియలేదు, ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి నేను ఈ తప్పు చేయకుండా నన్ను నేను జాగ్రత్త పరచుకోవడానికి నాకు ఒక అవకాశం దొరికింది అని ముందుకు వెళ్ళండి, ఖచ్చితంగా వస్తుంది. అంటే ఎలా మేడం, ఇంకా ఎవరికైనా కూడా మేనిఫెస్టేషన్కి సంబంధించి డౌట్ ఉన్న ప్రాసెస్లో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది? మనకి మండలం క్లాస్ ఆల్రెడీ స్టార్ట్ అవుతూ ఉన్నాయండి. 27th నుంచి స్టార్ట్ అవుతాయి. అది వచ్చేసి మార్నింగ్ 4 to 4:45, అది 42 days ఉంటుందన్నమాట. సో ఈ కంటిన్యూస్ స్ట్రీమ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రింద స్కూల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.